చెక్కలు. అసలు పొట్ట దగ్గర కొవ్వు ఎందుకు పెరుగుతుంది? యోగాసనాలతో దానిని తగ్గించొచ్చా? అయితే ఎలాంటి ఆసనాలు వేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలివి. ఫ్యాట్ కారణాలివే. తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు పెట్టే క్యాలరీలు తక్కువగా ఉండటం ఊబకాయానికి మొదటి కారణం. తగినంత శరీర శ్రమ లేకపోవడం వల్ల క్యాలరీలు ఖర్చు కావు. జన్యుపరమైన కారణాలతో ఆకలి, జీవక్రియలోని మార్పులు సంభవించి ఊబకాయానికి కారణమవుతుంది. ఈ ఊబకాయం మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. వాటిలో నిద్రలేమి, సిఓపిడి, పిసిఓడి, సిఓపిడి, ఊపిరితిత్తుల పనితీరు సమస్యలకు, కరోనరీ ఆర్టరీ వ్యాధికి, మధుమేహం, డిప్రెషన్, జిఈఆర్డి, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్, స్ట్రోక్లకు దారితీస్తుంది. అర్ధధనురాసనం. ముందు మకరాసనంలో విశ్రాంతిగా బోర్లా పడుకుని శ్వాస తీసుకుంటూ కాళ్ళు రెండూ దగ్గరకు తీసుకొచ్చి చేతులు ముందుకు తీసుకురావాలి. తిరిగి శ్వాస వదులుతూ చేతులు రెండు పక్కల నుండి వెనుకకు తీసుకువెళ్లి శ్వాస తీసుకుంటూ కాళ్ళు రెండు తొడల పైకి లేపి ఛాతీని పైకి లేపుతూ వీలైతే రెండు చేతులను వెనక లాక్ చేయొచ్చు. ఈ సెట్ కనీసం 10 సార్లు చేయాలి. స్టెప్ ఏ మకరాసన, స్టెప్ బి అధోముఖ సారాసన, స్టెప్ సి సలభాసన. ఎల్బో ప్లాంక్. మోచేతులు కాలివేళ్ల సపోర్ట్తో శరీరాన్ని శ్వాస తీసుకుంటూ పైకి లేపి 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ తిరిగి కిందకు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇది 5 సార్లు చేయాలి. చాలన కపోతాసనం. చేతులు సపోర్ట్తో కాళ్ళు మడిచి శ్వాస తీసుకుంటూ ఛాతీ భాగం వీలైనంత పైకి, మోచేతులు పూర్తిగా ఓపెన్ చేసి శ్వాస వదులుతూ తిరిగి కిందకు వచ్చి మకరాసనంలో విశ్రాంతి పొందాలి. ఈ విధంగా 10 సార్లు చేయాలి. సమస్థితిలో నిలబడి చేతులు రెండు ఇంటర్లాక్ చేసి పాదాలను వీలైనంత అనువైన దూరంలో ఉంచి శ్వాస వదులుతూ మోకాళ్లను పక్కకు ఓపెన్ చేస్తూ కిందకు కూర్చుని శ్వాస తీసుకుంటూ మళ్లీ పైకి లేపాలి. ఈ విధంగా 5 నుండి 10 సార్లు చేయాలి. మోకాలు సమస్య ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చేయాలి. సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఆసనాన్ని చేయకుండా ఉండడం మంచిది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.